ఆపేశావు? కొట్టు. ఏయ్, తీసుకెళ్ళు. తీసుకెళ్తానమ్మా, తీసుకెళ్తాను. నొప్పెడుతున్నాయి, చేతులు నొప్పెడుతున్నాయి. ఏయ్, నువ్వేంటి అటు చూస్తున్నావు? కొట్టు కొట్టు. ఏంటి ఆగిపోయావు? కొట్టు కొట్టు. తీసుకెళ్ళు. తీసుకెళ్తాను. మోసి మోసి చేతులు నొప్పెడుతున్నాయి. కొట్టు. నడు విరిగిపోయింది బాబోయ్. ఏయ్, నడుం చక్కబడుతుంది గాని ముందు రాయి కొట్టు. లే లే లే. ఏంటి కలగన్నావా? అవును, కలే. మనకి శిక్ష పడిపోయినట్టు, మనం రాళ్ళు కొడుతున్నట్టు ఏదేదో పిచ్చికాలు వచ్చింది. చూడు హంస, మనం బయటపడకపోతే నెక్స్ట్ జరిగేది అది. ప్రశాంతంగా ఈ రాత్రికి నిద్రపో. ఏం చెయ్యాలో రేపు ఆలోచిద్దాం. పడు. మాయగారు రండి, కూర్చోండి. ఆ పిలిపిచ్చింది కాటికి వెళ్ళాక మేం కావలసిన వాళ్ళవయ్యావా? మాయగారు రండి, కూర్చోండి. ఆ పిలిపిచ్చింది కాటికి వెళ్ళాక మేం కావలసిన వాళ్ళవయ్యావా? మా మీద ప్రేమానురాగాలు పొంగుకొచ్చాయా? మాయగారు చూడు బాబు, నీకన్నా పెద్దవాడైన రఘురామ్నైనా రఘురామ్ అని ప్రేమగా పిలవగలిగాం. కానీ తమర్ని అల్లుడు గారనే పిలుపు నుంచి తగ్గి పిలవలేదు. ఎందుకో తెలుసా? భయం. మీరు మాతో ప్రవర్తించిన తీరు భయాన్ని కలగజేసింది. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.